ఇది సెకండ్ పార్ట్. సో, ఈ సెకండ్ పార్ట్‌లో నేను క్రూజ్ నేము, క్రూజ్‌లో ఇంటీరియర్ రూము, బాల్కనీ రూము, అలాగే ఓషన్ రూమ్ అని చెప్పాను గదా! సో, దాని డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఈ క్రూజ్ నేమ్ ఏంటంటే రిసార్ట్స్ వరల్డ్ వన్. యాక్చువల్‌గా ఈ క్రూజ్ డెస్టినేషన్ ఎక్కడికెళ్తుందంటే మేము వెళ్తా ఉండేది సెర్బానియా యాస్ ఐస్లాండ్ అనమాట. యాక్చువల్‌గా ఒమన్‌కి, మస్కట్‌కి కూడా వెళ్తుందని చెప్పాను గదా! సో, ఇదే క్రూజ్ బట్ డిఫరెంట్ డేస్‌లో వెళ్తదనమాట అది. ఒమన్‌కి, మస్కట్‌కి, ఇలా డోహాకి. సో, సెర్బానియా ఐస్లాండ్ డేస్ వచ్చేసి ఫ్రైడే. ఫ్రైడే నైట్, సాటర్డే అండ్ సండే ఈ 3 డేస్ సెర్బానియా ఐస్లాండ్‌కైతే ఈ క్రూజ్ వెళ్తుంది. మా క్రూజ్ అయితే 9కి స్టార్ట్ అయిపోయింది. సో, నైట్ అయితే షిప్ ఓషన్ ఇలా కనిపిస్తుందనమాట. చూస్తున్నారు కదా! సో, డార్క్‌గా ఉంది. సో, మేమైతే నైట్ బాగా పడుకున్నాము. సో, యాక్టివిటీస్ అలా కొన్ని మిస్ అయిపోయామనమాట. సో, ఇంకా ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ చూద్దామనేసి ఇంకా ఔట్ సైడ్‌కి అలా వచ్చేసాము. సో, కొంచెం వెదర్ కూల్‌గా ఉంది. సో, పిల్లలు ఉండేవాళ్ళైతే స్వెటర్లు కంపల్సరీ తెచ్చుకోవాలి. స్వెటర్ లేకపోతే మటుకు పిల్లలకి కోల్డ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తది. సో, ఎర్లీ మార్నింగ్ 6కే బయటొచ్చాము. బట్ అయినా కూడా డార్క్‌గా ఉంది. సో, ఇక్కడ డార్క్‌గా ఉందనేసి ఇంకా మా పాప షూస్‌కైతే లైట్స్ ఆన్ చేసుకునింది. సో, ఇది ఇక్కడ కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ఉందనమాట. సో, ఇది యాక్చువల్‌గా పెయిడ్ స్విమ్మింగ్ పూల్ ఏమో. బట్ మేమైతే ఇక్కడికి రాలేదు. సో, బ్యాక్ సైడ్ ఇంకో స్విమ్మింగ్ పూల్ ఉంది. అక్కడికైతే అలో చేశారు మమ్మల్ని. సో, ఇంకా సన్ వచ్చే టైం అయింది. సో, అందుకని ఇంకా 6కే వచ్చి ఇక్కడ కూర్చునేసాం మేమైతే. సో, ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటాయంటే, మేము తీసుకునింది ఇంటీరియర్ స్టేట్ రూమ్ అనమాట. 4 పర్సన్స్‌కి 2700 పే చేశాము. సో, అలాగే ఓషన్ వ్యూ స్టేట్ రూమ్ ఉంటది. దీనికైతే 3700 అనమాట. సో, 4 పర్సన్స్. బాల్కనీ స్టేట్ రూమ్‌కైతే 4700 అనమాట. 4 ప్యాక్స్ అంటే 4 పర్సన్స్‌కి. సో, ఈరోజు కొంచెం ఫాగీగా ఉందేమో, అందుకే సన్ కొంచెం నీట్‌గా కనిపించడం లేదు. యాక్చువల్‌గా వెదర్ అయితే చాలా బావుంది. సో, అందరూ ఔట్ సైడ్ వచ్చేసారనమాట. సో, సన్‌రైజ్ కదా! సో, అందరూ ఫోటోస్, వీడియోస్ ఇంకా ఫుల్‌గా తీసుకుంటున్నారనమాట బయట. సో, మేమైతే ఇంటీరియర్ రూమ్‌కి 2700 ఫర్ 4 పర్సన్స్‌కి పే చేశాము. అండ్ ఇంకోటి గ్రాటిట్యూడ్ కూడా ఇక్కడ మనం పే చేయాల్సుంటది. సో, అది మనం క్రూజ్‌లోనే పే చేయాలి. సో, అది డాలర్స్‌లో మనం పే చేయాలనేసి మాకైతే అలా చెప్పారు. సో, మేమైతే ఇక్కడే పే చేశాము. సో, బాల్కనీ స్టేట్ రూమ్ వాళ్ళు గ్రాటిట్యూడ్ అమౌంట్ అయితే 110 పే చేయాల్సుంటది ఒక్కొక్కరికి. సో, అది కూడా పర్ నైట్‌కనమాట. సో, మేమైతే 75 AED అనేది పే చేశాము. యాక్చువల్‌గా స్టేట్ రూమ్ వాళ్ళకి, తర్వాత ఓషన్ వ్యూ వాళ్ళకి సేమ్ ఉందనమాట ప్రైస్ 75 దిరమ్స్ అనేది. సో, బాల్కనీ స్టేట్ రూమ్ వాళ్ళకి మట్టుకే కొంచెం హైగా పెట్టారనమాట. బ్రేక్‌ఫాస్ట్ అయితే 7కి స్టార్ట్ అయిపోతది. సో, మనం ఎనీ టైమ్ వచ్చి తినొచ్చనమాట. ఎంతసేపైనా తినొచ్చు. ఇంగ అన్‌లిమిటెడ్ ఫుడ్. సో, మనకేం కావాలంటే అది దొరుకుతది. అది కూడా ఫ్రెష్‌గా ఉంటాయి అన్ని ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ. సో, ఇంక పిల్లలు ఉండేవాళ్ళైతే ఏం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. సో, హ్యాపీగా తింటారనమాట వాళ్ళు. సో, ఇంకా అడల్ట్స్‌కి కూడా మనకు కూడా ఫ్రెష్‌గానే పెడతారు. అది కూడా హాట్‌గా ఉంటుంది. హాట్ వాటర్ కావాలన్నా ఉంటుంది. మిల్క్ కావాలన్నా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఉంటుందనమాట. సో, ఇది లేదు అనే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కటి మనకు ఇక్కడ అవైలబిలిటీలో పెట్టారనమాట. టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ. సో, అలాగే మధ్యలో మనకి టీస్, కాఫీస్ తర్వాత ఏం కావాలన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, దాంట్లో అయితే నో ప్రాబ్లమ్. ఎవ్వరూ భయపడాల్సిన పనే లేదు. సో, చాలామంది అయితే నన్ను అడిగారు ఫుడ్ ఎలా ఉంటుంది, ఏంటి అనేసి. సో, ఫుడ్‌కైతే నో ప్రాబ్లమ్. చాలా అంటే చాలా బావుంది. మా నేహ అయితే చాలా తినింది. మేమైతే ఇంటి దగ్గర నుంచి ఏమీ చేసుకొని తీసుకురాలేదు. సో, తను ఇక్కడే 3 డేస్ ఇక్కడే తినిందనమాట. సో, అంత బావుంది ఫుడ్ అనేది. సో, ఇక్కడ ఇంకోటేంటంటే మనకు ఆమ్లెట్ కావాలన్నా, ఏదైనా కావాలన్నా కూడా ఫ్రెష్‌గా మనం టేబుల్ దగ్గర ఆర్డర్ చేస్తే ఇంక వాళ్ళు వితిన్ 5 మినిట్స్‌లో మనకి తీసుకొచ్చి ఇస్తారనమాట. సో, మేము సాటర్డే కాబట్టి ఇంకా మేము ఆమ్లెట్ కానీ, ఇంకా ఎగ్ కానీ ఏం తినకూడదు. సో, మేము ఇంక సాటర్డే ఫుల్ వెజ్ తిన్నాము. సో, వెజ్‌లో అయితే కొన్ని ఐటెమ్సే ఉన్నాయన్నమాట. నాన్ వెజ్‌లో అయితే చాలా ఐటెమ్స్ ఉన్నాయి గానీ, వెజ్‌లో తక్కువున్నాయి. నాన్ వెజ్ తినకుండా ఉండేవాళ్ళైతే కొంచెం ఆలోచించుకోండి. అంటే కొన్ని వాటితోనే అడ్జస్ట్ అవ్వాల్సుంటది. సో, ఇక్కడ మ్యూజిక్ కూడా పెడతారంట. సో, మేమున్నప్పుడు అక్కడేం చేయలేదు. సో, ఇక్కడ ఇంకోటేంటంటే 6 మంత్స్ ఉండే పిల్లలనైతే అలో చేయడం లేదు ఈ క్రూజ్‌లోకి.
సో అదైతే నోట్ పెట్టి మాకు మెన్షన్ చేశారు. సో 6 మంత్స్ ఉండే పిల్లల్ని అయితే అలో చేయడం లేదు. సో ఇక్కడ మేమైతే బ్రేక్ఫాస్ట్ తిన్నాము. సో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్కి అలో చేశారు ఈ ప్లేస్లో. సో రిమైనింగ్ లంచ్ అండ్ డిన్నర్ వేరే ప్లేస్లో అరేంజ్ చేశారనమాట. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో ఇంకా యాక్టివిటీస్ అయితే చెప్పారు యాక్చువల్గా 10:30కి స్విమ్మింగ్ పూల్కి అలో చేస్తామనేసి. సో 10:30 తర్వాత 11:30కి అలా ఫోమ్ పార్టీ ఉంటుందంట. సో దానికైతే మనం $7 పే చేయాల్సి ఉంటుంది. సో కిడ్స్కి మట్టుకే $7, ఇంకా మనకైతే $15 పే చేయాలంట. సో మేము జస్ట్ అలా పైకి వచ్చాము. సో స్టార్ట్ అయిందా లేదా అనేసి. సో ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు ఫోమ్ పార్టీకి అండ్ స్విమ్మింగ్కి. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్తో పాటు 4 హాట్ టబ్స్ ఇచ్చారు. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు దాంట్లో. సో ఎక్కువగా అయితే వాటర్ స్లైడ్ ఒకటి పెట్టారు. దాంట్లో ఎవరైనా వెళ్ళొచ్చు, బట్ చిన్నపిల్లలు అయితే పేరెంట్స్ అయితే ఉండాలంట. సో స్విమ్మింగ్కి అండ్ హాట్ టబ్స్లో పేరెంట్స్ అయితే నీడ్ అవసరం లేదు అన్నారు. సో మా నేహ, సాధ్వి ఇద్దరు ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్, హాట్ టబ్స్, వాటర్ స్లైడ్ ఇవే సరిపోయింది. సో ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. జోడియాక్ థియేటర్లో మూవీస్ అంట, లైవ్ షోస్, డ్యాన్స్, తర్వాత ఫేర్వెల్ పార్టీ. సో చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. బట్ వీళ్ళైతే ఇక్కడ నుంచి రామంటే అనేసారనమాట. సో మేమైతే ఇప్పుడు స్విమ్మింగ్ సూట్ వేసుకొని ఇంకా రెడీ అయిపోయాం అందరము. సో అక్కడ స్విమ్మింగ్ సూట్ లేకపోతే అలో చేయడం లేదు. సో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ స్విమ్మింగ్ సూట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేశారు. సో నేనైతే ఇంకా నాకు ఆల్రెడీ చెప్పారు. సో అందుకని అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చాను నేను. పిల్లలకి, మాకు, తర్వాత ఎక్స్ట్రా టవల్స్ అంతా అన్నీ పెట్టుకొని వచ్చాము. సో ఇక్కడైతే అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ అయినా కూడా ఎందుకో 2 పెట్టుకొని వచ్చాను. ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు ఎలా ఉంటుందో ఏంటో అనేసి. సో ఓషన్ చూడండి ఎంత బాగుందో. సో ఇంకా మా జర్నీ ఇంకా ఇప్పుడు 11 టైం అవుతుంది. మేమైతే 4కి రీచ్ అవుతాం మా డెస్టినేషన్కి. సో ఇంకా 4 వరకు ఈ యాక్టివిటీస్, స్విమ్మింగ్, ఫోమ్ పార్టీ వీటితోనే మాకు టైం పాస్ చేసేస్తున్నారనమాట ఈ క్రూజ్ షిప్లో. సో అది కూడా ఒక ఎంజాయ్మెంటే కదా, పిల్లలు బాగా టైం పాస్ చేస్తున్నారు. సో బోర్ కొట్టకుండా చాలా బాగుందన్నమాట యాక్టివిటీస్ కూడా ఇక్కడ. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. సో అందుకే అందరూ హాట్ టబ్లో కూర్చోన్నారనమాట. సో స్విమ్మింగ్ పూల్ అయితే పెద్దగా ప్రిఫర్ చేయలేదు పిల్లలు ఎవరు, హాట్ టబ్సే యూస్ చేస్తున్నారు. సో ఇంకా మేమైతే స్లైడ్ వెళ్దామనేసి ప్లాన్ చేస్తున్నాం. బట్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి అనేసి రూట్ తెలియదు. సో అక్కడ వాళ్ళని అడిగేసి ఇంకా మేమైతే స్లైడ్కి వెళ్ళిపోయాము. సో అక్కడ మొబైల్ అలో లేదు కాబట్టి ఇంకా మేము తీసుకెళ్ళలేదు. సో నెక్స్ట్ అయితే ఇంకా ఫోమ్ పార్టీ స్టార్ట్ అవ్వబోతుంది. సో దానికైతే ఇంకా రెడీగా ఉన్నారనమాట పిల్లలందరూ. సో 8th ఫ్లోర్లో ఏదో యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయంట. బట్ మేమైతే ఇంకా ఇక్కడే సరిపోయింది మాకు టైం అంతా. సో మా నేహ ఇప్పుడు ఫోమ్ పార్టీకి వెళ్ళాలంట. సో అందుకని ఇంకా తీసుకెళ్తున్నాను. సో దీనికైతే $7 అయితే మనం ఇక్కడే పే చేసి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
సో, మేము ఈ క్రూజ్‌లో 3 డేస్ ఉంటాం గదా! సో, ఈ 3 డేస్ కూడా సరిపోలేదు ఈ క్రూజ్‌లో ఉండే యాక్టివిటీస్ చూడ్డానికి. సో, మాకైతే ఒక దగ్గరకి పోతే ఇంగ అక్కడే సరిపోయింది టైమంతా. సో, వేరే యాక్టివిటీకెళ్దామంటే ఇంకా టైమే సరిపోలేదు. సో, ఫోమ్ పార్టీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. సో 2 డేస్, 3 డేస్ అలా వెళ్ళాలనుకుంటే సో ఇదైతే బెస్ట్ ఆప్షన్. సో క్రూజ్ అనమాట. అది కూడా బెస్ట్ ప్రైస్‌కే వస్తుంది. సో 3 డేస్ ఫుడ్డు, బెడ్ తర్వాత ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇలా యాక్టివిటీస్ తర్వాత ఇదంతా వర్త్‌ఫుల్లే అనిపించింది మాకైతే. సో అందుకే ఇంకా 1000 దిరమ్స్ అయినా మేము ఓకే అని చెప్పేసి వచ్చేసామన్నమాట. సో మేమైతే ఇంత ఎంజాయ్‌మెంట్‌లో మా డెస్టినేషన్ ఎప్పుడొస్తుందా అని కూడా మర్చిపోయాం మేము. సో అంత బావుండింది. నెక్స్ట్ టైం కూడా వెళ్ళాలనుకుంటే ఈసారి ఒమన్‌కి అండ్ మస్కట్ ఇలా ప్లాన్ చేస్తే బావుంటుంది అనిపించింది. సో మస్కట్‌కెళ్ళాలంటే అది 4 డేస్ ప్లాన్ అంట. సో ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది దీంతో పోల్చుకుంటే. సో ఇది అయితే ఇప్పుడు మేము వెళ్తా ఉండేది ఐస్‌లాండ్. సో ఇది కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది క్రూజ్ ఎలా ఉంటుంది అనేసి ఫస్ట్ టైం ట్రై చేసాం మేము. సో చాలా బావుంది. నెక్స్ట్ టైం కూడా వెళ్తే బావుంటుంది అనిపించింది. సో ఫస్ట్‌లో మాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఎలా ఉంటుంది? ఏంటి? ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి? ఫుడ్ తీసుకెళ్ళాలా? వద్దా? పిల్లలు ఎంజాయ్ చేస్తారా? లేదా? అంటే 3 డేస్ ఉండాలి కదా! సో ఇక్కడైతే సాధ్వి వాళ్ళ డాడీని అయితే పిలుస్తుంది. నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు అనేసి. సో వాళ్ళ డాడీ అయితే రావట్లేదనమాట. మా డెస్టినేషన్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. సో ఆలోగా మేము ఈ యాక్టివిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా మళ్ళీ బాత్ చేసి రెడీ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మా సర్బానియా ఐస్‌లాండ్ ఎలా ఉంది ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఇది సెకండ్ వీడియో. థర్డ్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.